ప్రైవేట్ వైద్యం సేవలు అందించే విధంగా దాదాపు 942 వ్యాధులతో మరి వైద్యాన్ని అందించే కార్యక్రమం రాజశేఖర హయాంలో జరిగాయి. ఎంత ఖరీదైనా కూడా మరి ప్రభుత్వమే భరించే విధంగా దాదాపు ఒక్కొక్క పేషెంట్కి 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా వైద్య సేవలు అందిన పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవని పేరు పెట్టి దాదాపు అందులో సగం జబ్బులు కుదించడమే కాకుండా ఈ సంవత్సరం 1,300 కోట్ల రూపాయలు అవసరం కాగా బడ్జెట్లో ఇప్పటివరకు విడుదల చేసింది కేవలం 800 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 500 కోట్ల రూపాయల డెఫిసిట్ తోటి వైద్య సేవలు ఏ విధంగా అందించగలుగుతారో అన్నది ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రధానికాన్ని అందరినీ కోరుతున్నాం. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో మరి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడు కూడా వైద్యం అందించే విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేస్తే ఈవేళ మరి జబ్బులతో కనుక హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర బయటే మరి ఇవాళ రోగుల పడిగాపుల పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అడావిడిగా ప్రారంభోత్సవం చేసి ప్రైవేటైజ్ చేసే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అంటే ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ఎన్టీ రామారావు చివరి కాలంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన చావుకు కారణమయ్యారో అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి పేద ప్రజలకు ఆరోగ్యానికి కనుక హాస్పిటల్ కనుక వస్తే ఎన్టీఆర్కి ఏ రకంగా చివరి కాలంలో ఏ సేవలు అందించారో అవే సేవలు అందించే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ దీనికి నిరసనగా రేపు ఉదయం 10 గంటలకి మరి విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున భారీ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా మరి రాజ్యసభ సభ్యులు విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి గారితో పాటు మరి జిల్లాలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా మరి సమన్వయంతో పెద్ద ఎత్తున భారీ స్థాయిలో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగొచ్చి గతంలో రాజశేఖర్ గారు ఏ విధంగా వైద్య సేవలు అందించారో అదే విధమైన వైద్య సేవలు అందించే విధంగా కలెక్టర్ దద్దరిల్లు విధంగా పెద్ద ఎత్తున భారీ ధర్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు భారీ ధర్నా నిర్వహిస్తున్నాం.